మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ సర్వశుభాలు దైవాశీస్సులు. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మరి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి వేమన పద్యాల్లో దాగి ఉన్నటువంటి రహస్యాలు మనము చూద్దాము. ఈరోజు చాలామంది తెలిసి తెలియక మరి చాలామంది మన భారతదేశంలో ఎక్కువగా అంటే మనం వారిని తప్పు పట్టడం అని కాదు గానీ, చాలామంది వారి వారి అభిప్రాయాల ప్రకారంగా కొంతమంది మరి ప్రతిమలను తయారు చేసుకొని వారు ఆరాధన చేస్తూ ఉన్నారు. అది వారి అభిప్రాయం. కానీ వేమన గారి అభిప్రాయాన్ని మనం చూసినప్పుడు మనం అందరము ఒప్పుకోవాల్సిందే. అదేంటంటే ఒకసారి చూడండి, ఆయన రాసినటువంటి కొన్ని పద్యాల్లో శిలను ప్రతిమ చేసి చీకటింటను పెట్టి మ్రొక్కవలదు వెర్రి మూడులార ఉల్లమందే బ్రహ్మముండుట తెలియదా విశ్వదాభిరామ వినురవేమ. అంటే దాని అర్థం ఏంటంటే, రాళ్లను బొమ్మలుగా చెక్కి గర్భగుడిలో పెట్టి మ్రొక్కుట వెర్రి మనసునందు గల దేవాది దేవుడని తెలియవలయను అంటాడు. ఏమండి, ఇంకొక పద్యం చూద్దాం. రాతి ప్రతిమ తెచ్చి రాజసంభోగ నుంచి పూజ సేయు నరుడు బుద్ధిమాలి భావమందు నరుడు భావింప నేరుడు విశ్వదాభిరామ వినురవేమ. అంటే దాని అర్థం ఏంటి? రాతి బొమ్మను తెచ్చి ఆలయాలు నిర్మించి పూజాది కార్యక్రమములను బుద్ధిలేని నరుడు నిర్వహిస్తాడు, కానీ అంతరంగా మందుండు పరమాత్మను కానలేడు కదా అని నగ్న సత్యం చెప్పాడు ఈ పద్యంలో. ఇంకొకటి చూద్దాం. రాతి బొమ్మలకేల రంగైన వలువలు గుళ్ళు గోపురములు కుంభములను కూడు గుడ్డ తాగోరును దేవుండు విశ్వదాభిరామ వినురవేమ. రంగురంగుల వస్త్రములు రాతి బొమ్మలకు ధరింపజేసి గుళ్ళు గోపురాలు కట్టి వండి కుంభములు రాసులు బయట వ్యర్థము, ఎందుకంటే రాతి దేవుడు కూడుగుడ్డ అడుగుడు కదా అని ఇక్కడ కూడా నగ్న సత్యం తెలియజేస్తున్నాడు ఈ పద్యములో. తర్వాత పరమ ప్రతిమలకును ప్రాణ ప్రతిష్టలో ప్రాణమసక ప్రతిమ పలుకవలదే మొదటి వాణి సృష్టి మూర్తిమంతమైన విశ్వదాభిరామ వినురవేమ. రూపము లేనట్టి దేవుని ప్రతిమలను చేసి వాటికి ప్రాణ ప్రతిష్ఠ చేసి నిలిపిన ప్రతిమలు మాట్లాడాలి కదా, మాట్లాడటం లేదని దాని అర్థం అని చెప్తున్నాడు. ఇంకొక ఆయన ఉన్నాడు గురజాడ అప్పారావు, గురజాడ గేయం అని, అది కూడా చూద్దాం. మనిషి చేసిన రాయిరప్పకి మహిమ కలదని సాగి మొక్కుతూ మనుషులంటే రాయిరప్పల కన్నా కనిష్టంగా చూస్తావేల బాల. ఇది గురజాడ అప్పారావు గేయం. అది తెలుసా? గురజాడ అప్పారావు ఈయన ఒక గేయ రచయిత. ఆయన ఏమంటాడంటే, మనుషులు చేసిన రాళ్లకు మహిమ గలదని నమ్మి సాగిలు పడి మొక్కు వాళ్ళు సాటి మనుషులను రాయిరప్పల కన్నా హీనంగా చుట్టం తగదు అని ఇదిగో కొన్ని నా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి. మరి వీటిలో స్పష్టంగా వేమన గారు, మరి నేను కొన్నే చెప్పాను మీకు, గురజాడ అప్పారావు గారు కూడా కొన్ని రాశాడు వాటి గురించి. అంత మాత్రమేనా అంటే ఇంకా కొన్ని ఉపనిషత్తుల్లో కూడా కొన్ని విగ్రహారాధన స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి ఇకనైనా నా హైందవ సహోదరులకు నేను ప్రేమతో చెప్తున్నాను, నేను దూషించట్లేదండి. ఆ పద్యంలో ఉన్న భావం మేము ముందిచ్చాను. ఆలోచన చేయండి, దేవుడిని నమ్మండి. ఆయన యేసు ప్రభువు, ఆయన ప్రతిమలో ఉన్నాడు. ఆయన మన హృదయం అనే దేవాలయంలో దేహంలో ఉంటాడు ఆయన. కాబట్టి ఆలోచన చేసి యేసు ప్రభు ద్వారా మాత్రమే మోక్షానికి వెళ్ళగలం. యేసు ప్రభు ద్వారా మాత్రమే పాపానికి క్షమాపణ నమ్మి మీరు నమ్ముతారని మీ అందరి ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. మీ అందరూ హృదయపూర్వక వందనాలు.